సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియోస్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా బోల్డ్ అని కంటెంట్ వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోకి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో చాలా బూస్ట్ అవుతుంది, ఇంకొక నలుగురు చూస్తారు, వాళ్ళు కూడా నచ్చుతుంది, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల వీడియో బూస్ట్ అనేది అవ్వదు. సో లైక్, ఒక కామెంట్ ఏదైనా ఒకటి చేయండి, సరేనా? అర్జెంట్ ముందు లైక్ కొట్టేసండి. నెక్స్ట్ ఎవరైనా ఫ్రీగా జీరో టు హీరో స్ట్రాటజీ నేర్చుకోవాలి అనుకుంటే ట్రేడ్ విత్ ఏడి అనే మొబైల్ ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. ట్రేడ్ విత్ ఏడి, ఓకే, ప్లే స్టోర్ లో ఉంటుంది యాప్, అది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ ట్రేడింగ్ కోర్సు 999 ఉంటుంది, బట్ ఇది ఫ్రీయే యాక్చువల్గా. దీని మీద క్లిక్ చేయండి, కంటెంట్స్ లోకి వెళ్ళండి. కంటెంట్స్ లోకి వెళ్ళాక ఇవన్నీ ట్రేడింగ్ కోర్సే. సో ఆల్మోస్ట్ 7-8 వీడియోస్ ఉంటాయి. జీరో టు హీరో స్ట్రాటజీ, ఒక నా బయింగ్ స్ట్రాటజీ ఉంటుంది, మీరు చూడండి, మీకు నచ్చుతుంది, డెఫినెట్ గా నచ్చుతుంది. ఓకే, అది కాకుండా ఏ టు జెడ్ కోర్స్ ఉంది. ఇది కంప్లీట్ ఏ టు జెడ్ కోర్స్ అనమాట. ఇందులో మొత్తం అంతా ఉంటది, నాట్ ఓన్లీ ఒక థింగ్, ఎవ్రీథింగ్ ఇందులో ఉంటది. ఇది చాలా పెద్ద కోర్స్. ఈ సెల్లింగ్, బయింగ్, ఇవ్వండి, బీటీఎస్టీలు, పుట్ స్ప్రెడ్లు, కాల్ స్ప్రెడ్లు, ఓకే, నాట్ ఓన్లీ వన్ థింగ్, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఫ్యూచర్ లో రేపు పొద్దున్న నేను ఆల్గో ఇస్తున్న ఆల్గో ఉంటది. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటది అంటే డెల్టా ఎక్స్చేంజ్ మీద, క్రిప్టో మీద, బిట్ కాయిన్ క్రిప్టో మీద వర్క్ చేస్తున్నా, అది ఉంటది. సో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కోర్స్ లో ఉంటది. బట్ ప్రెసెంట్ బిట్ కాయిన్ అయితే ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ లో వర్క్ చేస్తున్నామో అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అంటే ఈజీగా మంచిగా డబ్బులు వస్తున్నాయి, అందులో చాలా బాగా వస్తున్నాయి. సో అలా మీరు కూడా అంటే ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏ టు జెడ్ లో అన్నీ ఉంటాయి, ఓకేనా? సో ప్రజెంట్ అయితే మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఫిన్ నిఫ్టీ ఒక జోన్ ఇచ్చా, 21,100 నుంచి 21,000 నుంచి 21,100 కి రేంజ్ కి వెళ్తుంది అని. వెళ్ళిందా? నెక్స్ట్ ఇక్కడ ఒక రేంజ్ కడుతుంది అని చెప్పా. మార్కెట్ చూడండి, ఎగ్జాక్ట్ గా రేంజ్ లోనే ఉంది. అంత పర్ఫెక్ట్ లెవెల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తో నేను ఇచ్చాను అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి అవి. సపోర్ట్ ఇది పెట్టాను, సపోర్ట్ తీసేస్తే ఇది రేంజ్. ఈ సపోర్ట్ కూడా నేను మాన్యువల్ గా పెట్టాను, బట్ యాక్చువల్ రేంజ్ అయితే ఇదే. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రేంజ్ లో ఉందో. సో ఎప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ని తక్కువగా చూడకండి. ఓపెన్ ఇంట్రెస్ట్, సపోర్ట్, రెసిస్టెన్స్ చాలా బాగా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ, ఎల్లుండి నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీది ఒకసారి మనం వ్యూ చూద్దాం, ఓకేనా? సో రేపు బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి వీక్లీ అనాలిసిస్ లో బ్యాంక్ నిఫ్టీ 47,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, బాగా వినండి. ఎక్కడ? 47,000. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో ఎక్కడ? 47,000 దగ్గర అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ రేంజ్ లో 7,000 అంటే ఇక్కడ ఈ రేంజ్ లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ 47,000 ధర అనేది ఒక రెసిస్టెన్స్. ఓకే, క్లియర్ కట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడ రెసిస్టెన్స్ ఉంది, అర్థమైపోతుంది. బట్ దగ్గరలో మళ్ళీ 47,200, 47,500, మళ్ళీ 48,000, మళ్ళీ ఎక్కడ? 48,000. ఇంత దూరంలో ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇంత దూరంలో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఎక్కడ ఉంది? 46,000, 46,000, 46,000, 46,000 లో మళ్ళీ ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకి రేంజ్ చూస్తే రేపు ఎక్స్పైరీ, బట్ రేంజ్ చూస్తే బాగా పెద్దది ఉంది. 47,000, 48,000, 46,000. నేనేమంటానంటే రేపు మార్నింగ్ మీరు వచ్చేసరికి, రేపు మార్నింగ్ వచ్చి మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక 9:50కి 9:50, బాగా వినండి, 9:30 అట్లే 9:50, 10 o'clock ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇట్లా రెండు దగ్గర క్రాస్ అయి ఉన్నాయి అనుకోండి, లైక్ 44,700, 44,200 అట్లా, అప్పుడు ఈ పక్కనే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ప్రజెంట్ నా వ్యూ ప్రకారం 48,000, ఓకే, 47,000 అండ్ 46,000. బట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ 47,000 దగ్గర సపోర్ట్ తీసుకొని మెల్లిగా పైకి వెళ్ళడానికి చూస్తుంది. 48,000 రెసిస్టెన్స్ ఉంది, పైకి వెళ్ళడానికి చూస్తే, బట్ మధ్యలో 47,600 ఇట్లా ఏదో ఒక లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే మనకు ఒక జోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, బట్ ఇవన్నీ రౌండ్ లెవెల్. ఇప్పుడు ప్రెసెంట్ రౌండ్ లెవెల్స్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి.
ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది అక్కడ 47,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళంగా వస్తుంది ఎక్కడ వరకు 47,800 దాకా. బట్ ఈ లోపల ఏదైనా ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి క్రియేట్ అయిందా దెన్ మరి చిన్న రేంజ్ అవుతుంది, అప్పుడు మనం సెల్లింగ్ చేయొచ్చు. ఆ రేంజ్ ఎలా తెలుస్తుంది అంటే రేపు తెలుస్తుంది ఇక్కడ కొత్తది ఏదైనా కడుతున్నారా లేదని. కట్టకపోతే మాత్రం మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఈ పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని చూస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మరీ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందా దెన్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఇలా సైడ్ వేస్ కానీ లేదా స్లో అండ్ స్టడీగా పడడం కానీ ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. ఓకే, కింద సపోర్ట్ ఒకవేళ లేదన్నా అప్పుడు బాగానే ఉంది. ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా ఏం చేస్తారు? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి, ఇట్లా ఈ ట్రెండ్ లైన్ పెట్టుకొని మార్కెట్ ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 46,600 ఈ హై 46,600 ఈ గ్యాప్ లో ఉన్న ఈ హై క్రాస్ చేసి కిందకి వచ్చి ఈ ప్రీవియస్ క్లోజింగ్ క్యాండిల్ కూడా క్రాస్ చేస్తే దెన్ గో విత్ పుట్ సైడ్, దెన్ మార్కెట్ 46,000 దాకా వస్తుంది కన్ఫర్మ్ గా. ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, లేకపోతే ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చి హాల్ట్ అయిపోవడానికైనా చూస్తుంది. కిందకు వస్తే బట్ కిందకు వచ్చి అంత సూచనలు ఏం లేవులేండి మార్కెట్ లో, అంత కండిషన్ ప్రెసెంట్ ఏం లేదు. వస్తే చిన్న గొప్ప ప్రాఫిట్ బుకింగ్ రావాలి అంతే తప్ప పడేంత ఫాల్ అయితే ఏం లేదు. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 రండి. నిఫ్టీ 50 ఎల్లుండు ఎక్స్పైరీ, 50 ఎల్లుండి ఎక్స్పైరీకి రండి. 21,000 ద్వారా ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. 21,000 అంటే ఈ లెవెల్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోండి 21,000. తర్వాత సపోర్ట్ ఎక్కడుంది అంటే 20,800, 20,700, 20,800, 20,700. ఓకే, ఈ రెండు సపోర్ట్లు అన్నమాట. ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్ట్. ఓకే, సో ఈ రెండు సపోర్ట్లు 20,700, 20,800, 21,000 అనేది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు నిఫ్టీ 50కి కూడా నాకు క్లియర్ వ్యూ కనబడుతుంది. సపోర్ట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. 20,800 స్ట్రాంగ్ గా ఉంది, 20,700 స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21,000, 20,950 ఈ రేంజ్ నుంచి ఎక్కడ మార్కెట్ టర్న్ అయినా పుట్ ఆప్షన్ బై చేయండి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి మార్కెట్ కంటిన్యూ అప్పే వెళ్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పెద్ద పెద్ద గ్యాప్ అప్లు కూడా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ పరిగెడుతుంది. ఒక కరెక్షన్ వచ్చి దెన్ మార్కెట్ పైకి వెళ్ళాలి. ఆ కరెక్షన్ రావాలి అంటే అది 21,000 దగ్గర రావాలి, ఎందుకంటే న్యూ హై కాబట్టి. ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ వెళ్తే బాగుంటది. సో రేపు ఒకవేళ ఈ గ్యాప్లు ఎక్కడ ఓపెన్ అయినా రేపు మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చి దాన్ని ఈ రేంజ్ లో ఉండిపోద్ది. ఎల్లుండి ఎక్స్పైరీ కూడా ఈ రేంజ్ లో కంటిన్యూ చేసేస్తారు. రేంజ్ ఏంది అంటే 20,800 అండ్ 21,000 ఇది రేంజ్. ఓకే, 200 పాయింట్స్ రేంజ్, ఈ రేంజే కనబడుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేద్దాం. నేను ట్రేడ్ చెప్తాను, బట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇగోండి కాలు పుట్టు రెండు వైపులా ఈక్వల్ గా ఉన్నారు, పొజిషన్స్ రెండు వైపులా ఈక్వల్ గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు చూపిస్తాను ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కంప్లీట్ కాల్ రైటింగ్ ఉంది, రైటింగ్ లేదు. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్తుంది, పడతానని చెప్తుంది. నిఫ్టీ 50లో ఇద్దరు ఉన్నాం, ఫైట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అవ్వనమాట. సో ఇప్పుడు నిఫ్టీ 50లో చూస్తే లాంగ్ బిల్డప్ ఓకే, బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. నిఫ్టీలో ఎక్కడో పొజిషన్స్ బై అయ్యి ఉన్నాయి, ఇద్దరు ఉన్నా బై అయ్యి ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి లాస్ట్ 60 minutes లో? బ్యాంక్ నిఫ్టీ లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఆవిడ షార్ట్ బిల్డప్ చేశాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ చేశారు. ఇది పెద్ద ఇది కాదు. ఇక్కడ ఏవి పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ రాలేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బయింగ్ పొజిషన్స్ కొన్ని ఎగ్జిట్ అయ్యే, షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే కొంతమంది బయర్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, కొంతమంది సెల్ చేసి కూర్చున్నారు. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక సెల్లింగ్ చిన్నది, ఒక పెద్దదన్నో చిన్న సెల్లింగ్ వ్యూ కనబడుతుంది. నిఫ్టీలో ఇంకా బయింగ్ వ్యూ కనబడుతుంది. అంటే 21,000 దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సెల్ చేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ సెల్లింగ్ వ్యూ కనబడిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన టెలిగ్రామ్ లో ఏమైందో చూపిస్తాను రండి. సో ఈరోజు మార్నింగ్ వచ్చాం. సో సెల్లింగ్ ట్రేడ్ యాజ్ యూజువల్, సెల్లింగ్ లాస్ట్ 3 weeks నుంచి సెల్లింగ్ ట్రేడ్ ప్రాఫిట్ లోనే ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఫిన్ నిఫ్టీ సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను, వెళ్ళి చూసుకోండి. 17 రూపీస్, 10 రూపీస్, 16 రూపీస్ ప్రీమియమ్స్.
రూపీస్ 9 రూపీస్ ప్రీమియం ప్రతి ఒక్కటి జీరో అయింది. సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను, ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పాను, మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పాను, తర్వాత టిప్స్ ఇవి, మార్కెట్ అదే రేంజ్ లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోమని చెప్పాను క్లియర్ కట్ గా. సో ఇది ఈవెన్ 200 రూపీస్ గ్రూప్. ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది A to Z కోర్స్ గ్రూప్, ఇక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది కూడా జాయిన్ అవ్వచ్చు. A to Z కోర్స్ జాయిన్ అయితే ఇది ప్రీమియం గ్రూప్, మీరు మీకు ఈజీగా యాక్సెస్ వస్తుంది. ఇందులో ఏంటంటే లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. ఓకే, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్ మీద ప్రెసెంట్ వర్కౌట్ చేస్తున్నాను, పర్ఫెక్ట్ పని చేస్తుంది. అంటే లైక్ మేము ఒక 60K పెడితే లాస్ట్ 1 వీక్ లో 60K వచ్చింది, 100% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు 1 lakh పెడితే 1,10,000 రిటర్న్ వచ్చింది. సో డెల్టా ఎక్స్చేంజ్ లో బాగా వర్కౌట్ అవుతుంది. అంటే బిట్ కాయిన్ సెల్ చేస్తాం అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ అంటే ఫోరెక్స్ లో బిట్ కాయిన్ సెల్లింగ్. బిట్ కాయిన్ నార్మల్ గా సెల్ చేయడం వేరు, బిట్ కాయిన్ ఆప్షన్స్ సెల్ చేయడం వేరు. డెల్టా ఎక్స్చేంజ్ లో ఆప్షన్స్ అనేవి మనకి ఇస్తారు. సో అది మేము చేస్తున్నాం. తర్వాత ఆల్గో రిలేటెడ్ గా ఆల్గో బాగా పనిచేస్తుంది. ఫిన్ నిఫ్టీలో ఆల్గో చూశాను, ఆల్గో ఎగ్జాక్ట్ గా స్ట్రాటజీ అనుకున్నాను, నా స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది, రిజల్ట్ అయితే అవసరం. ఓన్లీ 2 లాసెస్ ఉన్నాయి, మంత్ అంతకి 2 లాసెస్ ఇచ్చింది, మిగతా రోజులన్నీ ప్రాఫిట్. అది కాకుండా సెల్లింగ్ డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్ గా నేను ఆల్గో ఇస్తున్నాను, ఆల్గో బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది. ఆల్గో బయింగ్ ఇస్తాను, తర్వాత సెల్లింగ్ కూడా ఇస్తాను. ఈ విధంగా మేము వర్క్ అయితే చేసుకుంటున్నాం. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. సో మీకు కూడా కావాలంటే A to Z కోర్సులో ప్రతి ఒక్కటి ఉంటే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎవరు ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ పేమెంట్ చేసి 200 మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడే కలిగి వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.